భూమిని ఆకాశమును సృష్టించాడు. దేవుడు తన పూర్తి సృష్టిని 6 రోజుల్లో కంప్లీట్ చేశాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాలకు ముందు దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆదాము అవ్వలకు 2 కుమారులు, కయ్యేను, హేబేలు. తన అన్న అయిన కయ్యేను హేబేలు మీద అసూయ పెంచుకుని చంపాను. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. అందును బట్టి దేవుడు కయ్యేనును శపించాడు. అలాగే ఆదాము అవ్వలకు హేబేలుకు ప్రతిగా షేతునిచ్చాడు. షేతు 912 సంవత్సరాలు బ్రతికాను. షేతు ద్వారా నోవాహు వచ్చాడు. నోవాహు కాలం క్రీస్తుపూర్వం 3000 సంవత్సరములు. నోవాహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది దేవుని సన్నిధిని చెడిపోయిండును. అలాగే భూలోకము బలాత్కారంతో నిండి ఉండును. నోవాహు ఒక్కడే నీతిపరుడును, తన తరములో నిందారహితుడిగా ఉండును. కాబట్టి వారిని భూమితో కూడా నాశనం చేయదుము అని చెప్పాను. చితిసారకపు మ్రాణితో మీ కొరకు ఒక వాడను తయారు చేసుకొనుము అని చెప్పాను. నోవాహు 3 అలా దేవుడు చెప్పినట్లుగా నోవాహు కుటుంబం రక్షించబడ్డారు. అలా జలప్రళయం నుండి తప్పించబడ్డారు. నోవాహు 3 కుమారులలో షేము ద్వారా లెమెకు అనే కుమారుడు వచ్చాడు. లెమెకు ద్వారా తెరాహు ద్వారా అబ్రహాము వచ్చాడు. అబ్రహాం ఉన్న కాలం క్రీస్తుపూర్వం 2000 సంవత్సరములు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానమును భూమి మీద నుండి రేణువులలో విస్తరింపజేతను, అలాగే పెద్ద రాజ్యంగా మారుస్తాను. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకు 12 మంది సంతానం. 12 మందిలో ఒకడు యోసేపు. తన అన్నలు యోసేపును మోసం చేసి ఐగుప్తుకి బానిసగా అమ్మేశారు. దేవుని యొక్క మహాకృప వల్ల ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. తన అన్నలు ఉండే దేశంలో కరువు వచ్చింది. తన అన్నలు ఐగుప్తుకి వచ్చారు. యోసేపు తన అన్నలను గుర్తుపట్టి వారిని క్షమించి, మీరును మన తండ్రిని ఇక్కడికి తీసుకురండి, ఇక్కడే జీవిద్దామని చెప్పాను. అలా మొత్తం 70 మందిగా ఐగుప్తుకి వచ్చారు. దేవుని యొక్క మహాకృప వల్ల వారు 20 నుండి 30 లక్షల మంది అయ్యారు. 20 నుండి 30 లక్షల మంది అయ్యారు. అలా యోసేపు తరము అక్కడితో చనిపోయాక యోసేపును యెహోవాను ఎరగని ఒక కొత్త రాజు వచ్చి వారినందరినీ బానిసలుగా తయారు చేసుకున్నాడు. వారి బాధలను, శ్రమలను, నిట్టూర్పులను చూసిన దేవుడు వారిని విడిపించాలని ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు మోషే. ఇజ్రాయేళ్లను 40 సంవత్సరాలు నడిపించాడు. కానీ మోషే ఒక తప్పు చేశాడు. తన మాట్లాడమన్న రాయిని కొట్టాడు. అందును బట్టి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. కానీ దేవుడు మోషే పట్ల కనికరం చూపించి నెబు పర్వతం నుంచి చూపించిన తర్వాత మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ ఇజ్రాయేళ్లను 27 సంవత్సరాలు నడిపించాడు. యెహోషువ తర్వాత జడ్జెస్ అంటే న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత హన్నా అనే ఒక గొడ్రాలు ఉంది. ఆమె మంచి ఆత్మీయురాలు కాబట్టి దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. కుమారుడి పేరు సమూయేలు ప్రవక్తగా మారాడు. అయితే ప్రజలందరూ మాకు రాజు కావాలని కోరారు. సమూయేలు యెహోవాకు ప్రార్థించినప్పుడు వారికి రాజుని ఏర్పరచని చెప్పాను. సౌలును సమూయేలు రాజుగా అభిషేకిస్తాడు. సౌలు ముందు మంచి పరిపాలన ఇస్తాడు, మధ్యలో దేవునికి విరుద్ధంగా జీవిస్తాడు. అందును బట్టి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు కాలం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరములు. దావీదు ద్వారా ఇజ్రాయెల్ దేశం, యోధా దేశం రెండూ కలిశాయి. దావీదు కుమారుడు సొలొమోను చేసిన పాపముల వల్ల, వివాహాల వల్ల ఇజ్రాయెల్ దేశం, యోధా దేశం రెండూ విడిపోయాయి. ఇజ్రాయెల్ దేశంలో పరిపాలించింది 19 మంది రాజులు, కానీ ఏ ఒక్కరూ కూడా మంచి పరిపాలన ఇవ్వలేదు. యోధా దేశంలో పరిపాలించింది 20 మంది రాజులు. 20 మందిలో 8 మంది మంచి పరిపాలన ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశం 210 సంవత్సరాలు నడిచింది. యోధా దేశం 347 సంవత్సరాలు నడిచింది. ఇజ్రాయెల్ దేశం చేసిన
పాపముల వల్ల ఇజ్రాయెల్ దేశం అశూరు రాజ్యానికి కొనుపోబడింది. యోధా దేశం చేసిన పాపముల వల్ల యోధా దేశం బబులోను రాజ్యానికి కొనుపోబడింది. బబులోను రాజ్యం పార్సిక రాజ్యంకు కొనుపోబడింది. పార్సిక రాజ్యంను పరిపాలించింది 4 రాజులు. 4 కోరేషు రాజు, దర్యావేషు రాజు, అహష్వేరోషు రాజు, అర్తహషస్త రాజు. కోరేషు రాజు కాలంలో జెరుబ్బాబెలు నాయకుడుగా, జకర్యా, హగ్గయి ప్రవర్తలుగా, దర్యావేషు రాజు కాలంలో ఎజ్రా ప్రవక్తగా, అహష్వేరోషు రాజు కాలంలో ఎస్తేరు తన భార్యగా, ఎస్తేరు కుమారుడు అర్తహషస్త నెక్స్ట్ రాజుగా, అర్తహషస్త రాజు కాలంలో నెహెమ్యా పానదాయకుడిగా ఉన్నాడు. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ పార్సిక రాజ్యం పైన విజయం పొందుకున్నాడు. చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్ అని రాసి ఉంది. ఆయన పార్సిక రాజ్యం పైన విజయం పొందుకున్నాడు. థ్యాంక్ యూ.